వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవగీతలోకి పునఃప్రవేశం. ప్రస్తుతం ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్నలు భక్తి, జ్ఞాన, యమ నియమాల గురించినటువంటి వివరాలు సవిస్తరంగా తెలియపరుస్తూ వాటిని ఆచరించే విధానం ఏమిటి అనేటువంటి విషయాల్ని ఆయన కృష్ణ పరమాత్మను అడగటంతో ఆ విషయాలన్నీ కూడా కృష్ణ పరమాత్మ సవివరంగా చెబుతూ ఈ ఒక యమ నియమాల గురించినటువంటి విషయమే కాకుండా నేను కొన్ని మాటలకి విశేషమైన అర్థాలు ఉన్నాయి, అంతరార్థాలు, వాటిని కూడా నీకు చెప్తాను అని చెప్పి వాటి వివరణ ఇవ్వడం జరుగుతోంది. మనం ప్రస్తుతం అందులో ఉన్నాం. అందులో చూసిన వాటిల్లో ఏమిటంటే కొన్ని ముఖ్యమైనవి. శమం అంటే మనో ఇంద్రియ నిగ్రహం అని మామూలు సామాన్యార్థం. కానీ విశిష్టార్థం ఏమిటంటే మనస్సును నాయందు పూర్తిగా లగ్నం చేయడమే శమం. దమం అంటే బాహ్యేంద్రియ విజయం. ఇంద్రియాలను దమింపచేయాలి, అణచాలి, వశం చేసుకోవాలి. ధైర్యం అంటే నిర్భయం అని కాక జిహ్వా ఉపస్థులను వశపరుచుకున్నట్టుగా ధైర్యం. జిహ్వా ఉపస్థు అర్థమైందా చారి గారు? సో అట్లాగే సన్యాసం అంటే వాంఛా పరిత్యాగం. డ్రెస్ చేసుకోకర్లా, వాంఛలను వదిలేస్తే అది సన్యాసమే. అర్థమైందండి? తర్వాత అభీష్టధనం ధర్మం అంటే నువ్వు ధనం ఏం కావాలని కోరుకుంటున్నావు అంటే ధర్మాన్ని కాపాడేటువంటి ధనం ఇమ్మని అడగాలి నువ్వు. అది నీ అభీష్టంగా ఉండాలి, అది ధర్మం. తర్వాత దక్షిణ జ్ఞానోపదేశం. సో శిష్యుడు వస్తే వాడు ఇవ్వవలసింది ఏమిటి, గురువు దగ్గరికి చేసుకోవాల్సింది ఏమిటంటే జ్ఞానోపదేశం దక్షిణగా తీసుకోవాలి. తర్వాత బలం అంటే ప్రాణాయామం. అంటే నీవు ఇష్టం వచ్చినట్టుగా నీ యొక్క శ్వాసల్ని వాడుకోకూడదు. శ్వాసల మీద నియంత్రణ పూర్తిగా కలిగిన వాడు శాస్త్రకారుడు అని చెప్పి యోగిరాజ్ లహరి మహాశయ గారు ఆయన పుస్తకంలో చెప్తారు. అంటే జిస్కు ఇన్కే సాస్ పే అధీనత హై ఓ శాస్త్రకార హై. శ్వాస్ అస్త్ర, శ్వాసని అస్త్రంగా చేసుకున్నవాడు ఎవడైతున్నాడో వాడు శాస్త్రకారుడు. వాడు ఒకడే మాట్లాడగలిగిన వాడు సాధికారికంగా, మిగతా వాళ్ళందరూ అనర్హులు అని చెప్పడం జరిగింది. అర్థమైందా? ఓకే. తర్వాత అట్లాగే సుఖాలను దుఃఖాలను ఆశపడకుండా ఉండటంలోనే సుఖం అనేది ఉంది. నీకు నిజంగా నువ్వు సుఖం కావాలనుకుంటే నాకు సుఖం వద్దు, దుఃఖం వద్దు, రెండు వద్దు, నేను మామూలుగా ఉంచు అని కోరుకోవాలి నువ్వు. మనమేమో దానికి కొద్దిగా భిన్నంగా ప్రవర్తిస్తున్నాం కదా మనం, అది ఓకే. తర్వాత విషయ భోగ వాంఛలే దుఃఖం అంటే ఆయన కొత్త డెఫినేషన్స్ చెప్తున్నాడు. నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు టైంకి వచ్చావని, ఇదంతా అయిపోయిందే, మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే ఇట్ మస్ట్ త్రో సమ్ లైట్ టు యువర్ లైఫ్. You are hithering away in darkness without proper guidance and awaiting for somebody to come and lit the light. It is not so. Always it should be related to your own effort. That is called as Purusha Prayatna. అది లేకుండా ప్రపంచంలో ఎవరు ఏది సాధించలేరు. అర్థమైంది బేటా? అది ఓకే. తర్వాత బంధ కారణాలు, మోక్షహేతువులు తెలిసిన వాడే పండితుడు. నిజమైన పండితుడు ఎవడంటే ఏది చేస్తే నాకు బంధనం అవుతుందని తెలిసి, ఏది చేస్తే నా మోక్షానికి దోహదం కలుగుతుందని తెలుసుకున్నాడు వాడు పండితుడు. పిహెచ్డీలను అవి చేసిన వాడు కాదు. అర్థమైందా? తర్వాత అట్లాగే ఈ శరీరం నాది అనుకోవటం మూర్ఖత్వం. గ్రేటెస్ట్ ఇదేమిటంటే అది మూర్ఖత్వం, అంటే దాని పరాకాష్ట అన్నమాట. తర్వాత సంసారం వైపుకు కాకుండా నా వైపుకు నడిపించేది సుమార్గం అంటే మంచి మార్గం. లౌకికం గురించి యోచించు పంథాయే కుమార్గం.
24 గంటలు ప్రపంచము, ప్రపంచపు తెలివితేటలు, వాడి చెవులు ఎలా పెట్టాలి, వీడి ఇద్దరికి జుట్టెట ముడేయాలి, ఇవి ఆలోచించేవాడు కుమార్గం, అంటే దరిద్రపు మార్గం అని అర్థం. తర్వాత సత్వగుణ సమృద్ధియే స్వర్గం, తమోగుణ వృద్ధియే నరకం. నిజమైన బంధువు గురుదేవుడు. అర్థమైందన్నా? కానీ దురదృష్టం ఏంటంటే ప్రతి వాళ్ళ శిష్యుడికి వచ్చిన వాళ్ళందరికీ గురుదేవుడే ప్రథమ శత్రువు. ఎందుకంటే వాడు ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, అందుకని కోపం వస్తుంది. మన అహం దెబ్బతినకుండా చెప్పాలి ఎవరు చెప్పినాను. అహం తీస్తే కానీ పరమాత్మ లేడు, అంటే అహంకారం తీస్తే కానీ, సారీ అహం కాదు, అహం అంటేనే పరమాత్మ. అహంకారాన్ని తీసేసేవాడు గురువు. అందుకని వాడు ఎప్పుడైతే ఆకారాన్ని టచ్ చేస్తున్నాడో కోపం వచ్చేది. ఎందుకంటే మనం ఆకారంలోనే ఐడెంటిఫై అయిపోయి ఉన్నాం, అందువల్ల ఈ ప్రాబ్లం వస్తాం. తర్వాత ఆ గురువుకు జగద్గురువుని నేను. ఇది కృష్ణ పరమాత్మ మాటలు నావి కావు, ఉద్ధవ గీతలో ఆయన చెప్పింది. సరే, అంతవరకు నేను చూడడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. మానవ దేహమే మంచి గృహము. దేహో దేవాలయో ప్రోక్తో జీవదేవ సనాతన. ఇది ఆర్యోక్తి. అంటే ఈ దేహం అనేది ఒక దేవాలయం. దీనిలో జీవుడు అనేటువంటి పురోహితుడు దేవుడు అనేటువంటి పరమాత్మని ఎల్లప్పుడూ సేవిస్తూ ఉన్నాడు అని చెప్తున్నాడు. అటువంటి పవిత్రమైన దేవాలయాన్ని ఆడగాని మొగగాని ఎంత దుర్భరంగా అన్యాయంగా వాడుకుంటున్నారో చెప్పలేము, మాటల్లో చెప్పలేని పరిస్థితి. దేవాలయం స్టేటస్ పోయింది, దౌర్భాగ్యాలయంగా మార్చేసుకున్నారు. జరుగుతోంది అంటే విమర్శించడం నా ఉద్దేశం కాదు, జరుగుతున్న తప్పుని ఎత్తి చెప్పడం గురువు యొక్క పని. అది చెప్పకపోతే గురువు పని చేసినట్టు కాదు. ఏమంటావయ్యా, చెప్పాలా అక్కర్లేదా? నువ్వు కూడా టీచర్వే కదా, పిల్లలు తప్పు చేస్తుంటే చెప్తావా చెప్పవా? అప్పుడు నువ్వు చెప్తేనేమో తప్పు కాదు, నేను చెప్తే తప్పు అవుతుందా? ఎట్లా అవుతుంది అది? నీదేమో చిల్డ్రన్ ఎడ్యుకేషన్, నాదేమో అడల్ట్ ఎడ్యుకేషన్. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్, అంతే కదా. ఓకే, రైట్. తర్వాత గుణ సంపదలు కలవాడే ధనికుడు. గుణ సంపద 3 గుణాలు ఉన్నాయి కదన్న. అందులో సత్వగుణాన్ని అధికం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తమో గుణాన్ని, రజోగుణాన్ని శమింపజేసుకుంటూ తగ్గించుకుంటూ ఎవరైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు ధనికుడు. అసంతృప్తి గలవాడే దరిద్రుడు. అర్థమైందా నాన్న? నాకు బంగళా కావాలి, 3 అంతస్తుల మేడ ఉండాలి, 5 ఎకరాల పొలం ఉండాలి, ఉద్యోగం ఉన్న పెళ్ళాం ఉండాలి, కోట్లు ఉండాలి మామగారికి, ఈ కోరికలన్నీ కోరుకున్నవాడు ఎవడైతున్నాడో వాడు దరిద్రుడు అని చెప్తున్నాడు కృష్ణుడు చెప్పిన మాట. తర్వాత ఇంద్రియ సంయమనం లేనివాడు కృపణుడు. అంటే పీనాసి, అత్యంత పీనాసి. అంటే చేత్తో ఇలా ఎంగిలి చేయి కూడా విదిలించాడు కాకులకి, అటువంటి వాడు. తర్వాత సర్వస్వతంత్రం కలిగి విషయాసక్తి లేక సామర్థ్యం గలవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే డెఫినేషన్ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, వినండి. సర్వస్వతంత్రం కలిగి అంటే నాకు ఏది చెయ్యాలనుకున్నా నాకు కావలసిన స్వతంత్రం నాకుంది, అంటే నాకు ఆ శక్తులు అన్నీ ఉన్నాయి. తర్వాత కలిగి విషయాసక్తి లేకుండా, ఇదే భగవద్గీతలో మనకు చెప్పింది. ఈ సృష్టి అంతటిని నేను సృష్టిస్తున్నాను, ఏ విధమైనటువంటి ఆసక్తి లేకుండా. ఎవరి యందు నాకు ప్రేమ లేదు, ద్వేషం లేదు. అయితే ఎవరైతే నా గురించి అనన్యంగా చింతన చేస్తూ నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పట్ల మాత్రం నాకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది అని చెప్పాడు భగవద్గీత. ఇక్కడ అదే చెప్తున్నాడు చూడండి. సర్వస్వతంత్రం కలిగి. ఇప్పుడు పరమాత్మకు అడ్డమే ఉందండి, మొత్తం సృష్టి అంతా అయింది కదా. తర్వాత విషయాసక్తి లేకపోవటం, అంటే ఏ విషయంలోనూ కనపడిన దానివల్ల కావాలనే కోరిక మనకున్నట్టుగా ఆయనకి లేదు. తర్వాత సామర్థ్యం గలవాడు, అంటే అన్నిటినీ సృష్టి చేయగలడు, లయింపజేయగలడు, స్థితి చేయగలడు, అన్నీ చేయగలడు, అన్నీ ఉన్నాయి. కానీ దేని యందు ఆసక్తి లేదు. ఎందుకని? ఒకసారి తను సృష్టి చేసిన తరువాత జీవులు వాటి యొక్క కర్మానుసారంగా ప్రవర్తించే స్వేచ్ఛ మనందరికీ ఇవ్వబడింది. అంటే మనలో ఉన్న గుణాల ప్రభావం చేత, తర్వాత పూర్వజన్మ యొక్క సాధనల ఫలితంగా. ఏం తండ్రి? సో అది సంగతి. సామర్థ్యం గలవాడే ఈశ్వరుడు. తర్వాత
విషయ అభిలాష విపరీతంగా కలవాడు అసమర్థుడు. 24 గంటలు ప్రపంచ విషయాలే. ఇద్దరు కూర్చున్నారంటే రాజకీయాలే. ఎవడు జుట్టు ముడేద్దామా, అదే చేద్దామా, ఇది ముంచేద్దామా, అది అమ్మేద్దామా, ఈ విషయంగా అసలు క్షణం కూడా వాళ్ళకి తీరుబడి ఉండదు. దైవ కార్యక్రమానికి వచ్చినా ఇద్దరు మాట్లాడుకుంటుంటారు దాని గురించే. రియల్ ఎస్టేటు అవి ఏనా, అవునాగా? పోయింది ఇక్కడ, వచ్చిన పని మర్చిపోయాం మనం, అది ఇంపార్టెంట్. ఆ విధంగా తర్వాత ఉద్ధవా, ఇప్పుడు ఆయన వీటి గురించి చెప్పినది అయిపోయింది దాదాపుగా. సో నీవు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలిపాను. నీవు సన్మార్గగామివై అంటే మంచి మార్గంలో నడుస్తూ 10గురికి బోధించు. ఇది నాన్న ఉద్దేశం. నువ్వు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత నీ కొరకు నువ్వు తీసుకోవడం కాదు బేట, అర్థమైందా? ఇప్పుడు ఏ విధంగా అయితే స్కూల్లో టీచర్గా నువ్వు నీకు తెలిసిన జ్ఞానాన్ని 10 మంది తెలియని అజ్ఞానులైనటువంటి విద్యార్థులకి జ్ఞానం ఇచ్చి ఒక మార్గదర్శనం చేసి ఒక వెలుగు మార్గంలో వెళ్ళటానికి వాళ్ళకి సహాయం చేస్తున్నావో, అదేవిధంగా బ్రహ్మజ్ఞానం నేర్చుకున్నవాడు కూడా 10 మందికి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయాలి. దానిలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి, అవమానిస్తారు, నిన్ను బతకనివ్వరు, అయినా సరే చెయ్యి. కృష్ణుడు ఎన్ని కష్టాలు పడ్డాడండి పుట్టినగా నుంచి, తెలుసు కదా మీకేమన్నా? ఏ మానవుడు పడకూడనన్ని కష్టాలు పడ్డాడు పుట్టుక నుంచి. అయినా తను చేయవలసిన ధర్మం చేశాడు. యుద్ధ సమయంలో అర్జునుడికి చెప్పాడు, నిర్యాణ సమయంలో తీసుకొచ్చి ఉద్ధవుడికి చెప్పాడు గీత. ఎందుకని? ఎల్లప్పుడూ తనకు తెలిసినటువంటి ధర్మము జ్ఞానము మానవాళికి అందాలి, దానికి ఒక మీడియం కావాలి. వాళ్ళని ఎన్నుకున్నాడు, అర్జునుడిని ఎన్నుకున్నాడు, ఇక్కడ ఉద్ధవుడిని ఎన్నుకున్నాడు. ఎందుకని? వాడు సరైన వాడు అయి ఉండాలి. ఇప్పుడు లేకపోతే అపాత్రదానం జరుగుతోంది. ముందేమో నటిస్తారు చాలా వినయంగా వచ్చి, తెలుసుకున్న తర్వాత మనకు పంగనామాలు పెడతారు. నడిచే పని ఇది ఇప్పుడు. సో ఆ విధంగా అపాత్రదానం జరగకుండా అంత నమ్మకం. చెలికాడు అతను చిన్నప్పటి నుంచి, అర్జునుడి కన్నా చిన్నప్పటి నుంచి చెలికాడు ఉద్ధవుడు. అటువంటి వాడు నిర్యాణ సమయంలో అతనికి చెప్పాడు. ఎన్ని వంద, ఆయన 130 సంవత్సరాలు 129 సంవత్సరాలు బతికాడు శ్రీకృష్ణుడు. 90 సంవత్సరాల వయసులో యుద్ధం జరిగింది. తర్వాత 35 ఏళ్ళు నాడు గాంధారి శాపం అప్పటికి పరిణామం చెందింది. నీ వంశం నాశనం అయిపోతుందని పెట్టిన శాపం 35 ఏళ్ళకి కార్యరూపంలోకి వచ్చింది. అర్థమైందండి? సో ఇన్ని సంవత్సరాలు బతికిన తర్వాత ఇక వారం రోజుల్లో పోతాననగా ఇతనికి చెప్పాడు. అది చెప్పేది రహస్యం. అంటే ఉద్ధవుడి యొక్క నిశ్చితమైనటువంటి సమర్పణ భావం, భగవద్భక్తి, ఆయన యందు సమర్పిత భావం, ఇన్నిటిని తెలుసుకున్న తర్వాత అతడు దుఃఖించడం మొదలు పెడతాడు. నువ్వు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏమిటని. ఎందుకని? బ్రహ్మ, విష్ణువు, మన శివుడు వీళ్ళందరూ వచ్చి ఇక నీ టైం అయింది, నువ్వు వెనక్కి వచ్చావని చెప్తారు ఈ కథ మొదలయ్యే ముందు. నీ టైం అయిపోయింది వచ్చామని. అయితే ఇంకొక కొద్ది పని ఉంది, అది కంప్లీట్ చేసి వస్తానని చెప్తాడు ఈయన. ఏమిటంటే యుద్ధంలో చనిపోకుండా మిగిలిపోయిన నా సొంత కులం వాళ్ళు యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెర్రవీగి ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మట్టు పెట్టి నేను వస్తానని చెప్పాడు. అక్కడ తన మన పేరు ఏదన్నా గురువుగా ఉన్నవాడికి ఎవరికైనా నిష్పక్షపాతంగా చెప్పాలి, నిర్మోహమాటంగా చెప్పాలి. ఏమన్నా అనుకుంటాడేమో అంటే నిజమంటే చెప్తావు నువ్వు ఏంటంటే అంతే. చెప్పినంత మాత్రం చేత వాడు ద్వేషంతో చెప్పాడని అనుకోకూడదు. నీ అహంకారంలో నువ్వు ఉన్నప్పుడు నీకు ఆలోచన వస్తుంది, అహంలో ఉన్నప్పుడు రాదు. అది నువ్వు పరమాత్మ స్వరూపమే, గురువు కూడా పరమాత్మ స్వరూపమే. అర్థమవుతుందా? ఓకే, రైట్. తర్వాత సో 10గురికి బోధించు. మరో విషయం ఇక్కడ అసలు రహస్యం వస్తుంది చూడండి. మిక్కిలిగా గుణదోషాలు చర్చించడం మంచిది కాదు. అంటే ఎప్పుడు చూసినా అది చెడ్డ పని, ఇది చెడ్డ పని, అది చెడ్డ పని, ఇది చెడ్డ పని చెబుతూ వస్తున్నాం అనుకో, వాడు కొంతకాలం అప్పటికి ప్రతిదానికి గురువుగారు తప్పుపడుతున్నాడు రా, ఏం చేయాలి మనకు అర్థం కావట్లేదని అసలు చేయడం మానేస్తాడు కదా. అందుకని ఒక కాషన్లాగా ఇక్కడ చెప్పాడు ఆయన, ఎక్కువగా గుణదోషాలు చర్చించడం మంచిది కాదు, అది కూడా ఒక దోషమే. అయితే వెంటనే మీకు అనుమానం రావచ్చు, ఆశ్రమంలో అదో మా శిష్యురాలు ఒక ఆవిడకి ముఖ్యంగా వస్తుంది ఈ డౌట్, గురువుగారు ఎందుకు మమ్మల్ని కేకలేస్తూ ఉంటాడు అని. అర్థమైందా?
ఈయన చెప్తోంది మామూలుగా అందరిలో గుణదోషాలు అనడం. దయచేసి తేడా అర్థం చేసుకోండి. ఆశ్రమానికి బాహ్య ప్రపంచానికి తేడా ఉంది. బాహ్య ప్రపంచంలో నువ్వు తప్పులు అనొద్దు ఎక్కువగా. ఇక్కడ వచ్చేది, ఇక్కడ ఆశ్రమానికి వచ్చేదే నీ యొక్క గుణదోషాలు తీసేయడానికి. అవునా కదా? ఏమన్నా మేషారు చెప్పండి దయచేసి, బీ ఫ్రాంక్. తీసేయడానికి కదా. అక్కడొచ్చి నువ్వు గుణదోషాలు అన్నదంటే ఎట్ట కుదురుతుంది? దానికి కోపం తెచ్చుకుని ఎట్ట కుదురుతుంది? కాబట్టి మనం ఆశ్రమానికి వస్తున్నామంటే దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, నేను ఫలానా అనేటువంటి మన అహంకారం ఏదైతుందో దాన్ని విడిచిపెట్టాలి. అది విడిచిపెడితేనే విషయం నీకు అర్థమవుతుంది. నువ్వు ఇలా మూసేసి డోర్ క్లోజ్ చేసి పెడితే నా సబ్జెక్ట్ నీ లోపలికి ఎట్టెడుతుందన్నా? నువ్వు హృదయాన్ని తెరవాలి. హృదయాన్ని తెరవాలంటే నేను అనే అహంకారం పోవాలి. చెప్పేది నా మంచి కోసం అనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి ప్రాథమికంగా. అది లేకుండా వస్తే విషయం లోపలికి వెళ్ళదు. నా గురించి అని కాదు, ఏ గురువు దగ్గరికి వెళ్ళినా. ఓకే, రైట్. తర్వాత అది కూడా ఒక దోషమే. గుణదోషాలపై దృష్టి పెట్టకుండా శాంతుడవై, ఇతను 10 బోధించు అని చెప్పాడు కదా నాన్న. ఇక్కడ వినండి లైన్ సీక్వెన్స్. నువ్వు సన్మార్గగామివై 10 బోధించు అన్నాడు. ఆ 10 మందికి బోధించేటప్పుడు నువ్వు గుణదోషాలు ఎక్కువగా ఎన్నుకోకు, దృష్టి పెట్టకుండా శాంతుడవై నువ్వు ఎల్లప్పుడూ శాంతంగా ఉండు. తర్వాత నిస్సంకల్ప స్వరూపం పొంది, అంటే సంకల్పం లేనటువంటి స్వరూపం అంటే ఏంటి? పరమాత్మ. దానికి సంకల్ప వికల్పాలు ఏం లేవు కదా, మనకున్నాయి, మన మనసుకున్నది. మనసు స్థితి దాటిన తర్వాత నిస్సంకల్ప స్థితి. ఆ నిస్సంకల్ప స్థితిలో ఒకడు మంచివాడు ఒకడు చెడ్డవాడు అనేటువంటి పరిస్థితి రాదు. ఏనా? అందరూ ఆత్మస్వరూపంగానే కనపడతారు. అలా తీసుకెళ్ళటానికే చేసే ప్రయత్నమే గురుదేవుడు చేసేది. దానికి అతను నువ్వు ఎలవ్ చేయాలి. ఆయన పని ఆయన చేయనివ్వకుండా నువ్వు ప్రతి చోట ఏలెడుతూ నువ్వు ఆయన చెప్పలేదన్నట్టు ఎట కుదురుతుంది? అర్థమైందా? తర్వాత నిస్సంకల్ప స్వరూపం పొంది పరమసుఖం అనుభవించు, అంటే ఎల్లప్పుడూ ఆత్మయందు రమించడం నేర్చుకోమని చెప్పాడు. అన్నిటికంటే శ్రేష్టతమ గుణం ఇదే అని చెప్పాడు. నువ్వు ఎల్లప్పుడూ పరమాత్మ స్వరూపంలో నిరతము ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండు. అలా టైం అయిపోయిన తర్వాత వెళ్ళిపో, నా దగ్గరికి వచ్చేది కానీ అని చెప్పాడు. సరే, ఇక్కడ తెలివిగల భక్తుడు, శ్రద్ధగా వింటున్నటువంటి భక్తుడు, తర్వాత వికాసం చెందినటువంటి బుద్ధి కలిగిన వాడు. అమ్మగారు ఉపనిషత్తులో చెప్తోంది, జాగృతి చెందిన బుద్ధి కలిగిన వాడు. మనందరూ కూడా ఉంది బుద్ధి, కానీ అది జాగృతి చెందలేదు. అంటే కొద్ది సంకుచితంగా ఉన్నాం మనం. సో జాగృతి చెందినటువంటి శిష్యుడు అడిగే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. చూడండి ఎలా లింక్ తీసుకొస్తున్నాడు. కేవలం ఆయన అన్నది ఒకటే మాట, గుణదోషాలు ఎక్కువగా ఎన్నకరా అన్నాడు. దానికి వీడు ఎంత పొడుగు సమాధానం ప్రశ్న కింద అడుగుతున్నాడో చూడండి. శిష్యుడు అంటే శిష్యుడు ఎంత మెటిక్యులస్గా, అంటే నిశితంగా గురువు చెప్పే మాటను పట్టుకుని దానిలో నాకు ఇది చేస్తే డిఫికల్టీ వస్తుంది నువ్వు చెప్తున్నావు, కానీ ఇది నాకు కష్టం అవుతోంది, దీని సంగతి ఏంటి అది తేల్చమంటున్నాడు. అట్లా ఉండాలి ఛాలెంజింగ్ శిష్యుడు గురువు అంటే. అదేనా? ఓకే, తర్వాత ఇవి వస్తున్నా చూడండి. ఉద్ధవుడు తన సందేహాలు చెప్పి ఈ విధంగా అడిగాడు. ఇప్పుడు ఏమిటి? భగవంతుడు భక్తి జ్ఞాన యమ నియమాలన్నీ చెప్పడం అయిపోయింది. ఇప్పుడు అసలు భగవద్గీతలోకి వస్తున్నాడు. జ్ఞాన కర్మ భక్తి యోగాలు, ఈ హెడ్డింగ్. అంటే ఇప్పుడు అసలు విషయంలోకి వస్తున్నాడు. మనం భగవద్గీతలో 700 శ్లోకాలు చదువుకున్నటువంటి విషయం ఏదైతుందో దాన్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాడు. దీనికి ముందు ప్రిల్యూడ్గా, ఉపోద్ఘాతంగా అసలు మనిషి ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఏ విధంగా జీవించాలి, యోగం ఏ విధంగా నేర్చుకోవాలి, భగవంతుని ఎలా తెలుసుకోవాలి, భక్తి అంటే ఎట్లా ఉండాలి, ఇవన్నీ చెప్పుకుంటాడు చాలా వివరణగా. అందుకే భగవద్గీత 700 శ్లోకాలు అయితే ఇది 1079 శ్లోకాలు. చాలా వివరణగా ఉంది. ఉద్ధవ గీత చదివితే నీకు మార్గదర్శనం దొరక్కపోయే సమస్య లేదు, బ్రహ్మాండంగా దొరుకుతుంది. భగవద్గీత అంతా సెంటర్ పాయింట్. అటు ఓ పక్కన యుద్ధం జరగాలి, వీడిని ఉద్యుక్తుడిని చేయాలి, ఆ టెన్షన్లో నడుపుతున్న వ్యవహారం అది. ఇక్కడ అది కాదు. వాడిని పూర్తిగా పరిపూర్ణమైనటువంటి సత్సంగంలో నిర్వికల్ప దీంట్లోకి సమాధిలోకి తీసుకెళ్ళిపోతున్నాడు వాడిని, నిస్సంగత్వంలోకి.
అందుకని వివరణగా చెప్తున్నాడు. అది రైట్. ఉద్ధవుడు ఇప్పుడు సందేహాలు అడుగుతున్నాడు. హే కృష్ణ భగవాన్ కమలాక్ష, నీవు సర్వశక్తి సంపన్నుడు, నీ మాట వేదం. అంటే అపౌరుషేయం కదండి, మనం ఎవరు రాయలేదాన్ని. ఆయనలో ఉన్నటువంటి విషయం ఎవడైతే ఆయన్ని గురించి తెలుసుకోవటానికి దీర్ఘమైన సమాధిలోకి వెడుతున్నాడో వాడికి చెవిలో చెప్పబడుతున్నది నిశ్శబ్దంలో శబ్దం వస్తోంది. అదే శృతి, అదే వేదం. ఎక్కడ రాయబడలేదు అవి. అంటే నువ్వు ఎంత పవిత్రుడవై ఉంటే నీకు ఆ రహస్యం చెప్పబడుతుందో అర్థం చేసుకో. కల్మషం అనేది నీ మనసులో ఉండడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితిలో నీకు నిజం చెప్పబడుతోంది. అది ఎన్నడూ తప్పు కాదు. ఏనా? సో కాబట్టి ఇప్పుడు నీ నోటి నుంచి వచ్చే వాక్కు కూడా వేదమే. నాకు వేదం అంటే అది నేను చదివానో లేదో నాకు తెలియదు. నీ నోట్లో ఏ మాట వస్తే అది వేదం నాకు అంటే వాడి సమర్పణ భావం. ఎవరు మాట్లాడుతున్నాడు? ఇది ఉద్ధవుడు మాట్లాడదు. గుడ్, వెరీ గుడ్. అంటే మెలకుగా ఉన్నావు లేదో చూద్దామని ప్రయత్నం చేసి అంతే. మధ్యలో వెళ్ళిపోతూ ఉంటాం కాస్త పక్కగా, అందుకనే. తర్వాత ఆ పలుకులలో కొన్ని కర్మలకు విధి ఉండవచ్చు. అంటే డూస్, ఏవి చెయ్యాలో విధి ఉండవచ్చు. కొన్ని కర్మలకి విధి ఉంటుంది. అంటే ఇది ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి అని శాస్త్రం చెప్పినట్టుగా విధి విధానంతో చేయాలి, విధి. తర్వాత మరి కొన్నింటికి నిషేధం ఉండవచ్చు, అది చెయ్యొద్దు. అంటే ఇక్కడ ఏమైంది ఆలోచించండి. అక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? గుణదోషాల వాటికి పోకుండా నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఇక్కడ ఏమవుతుంది? కొన్ని చేయొచ్చు చేయకూడదని చెప్తుంటే గుణదోష వ్యవహారం జరుగుతుందా లేదా? వెళ్ళాలి సటిల్గా, లోపలికి వెళ్తే కానీ అర్థం కాదు. అది అర్థమైందా? రైట్. కొన్నింటికి నిషేధం ఉండవచ్చు. ఈ విధి నిషేధాలు కర్మల యొక్క గుణదోషాలు పరీక్షించే నిర్ణయించబడి ఉంటాయి కదా. అంటే చేస్తున్న కర్మ నువ్వు గుణంతో చేస్తూ ఉంటే ఈ ఫలితం రావచ్చు, ఈ గుణం లేకుండా చేస్తే ఇలా ఉంటుంది అనే తేడా నువ్వు ఎప్పుడు ఆ గుణదోషాన్ని ఎన్నితేనే కదా ఆ కర్మ మంచిది చెడ్డదని చెప్పింది. నీవు ఇది చెయ్యి చేయొద్దని చెప్పింది. కాబట్టి అసలు గుణదోషాన్ని ఎన్నకుండా ఏ కర్మని చేయమంటావు? చేయడం కష్టం. ఆ పాయింట్ పట్టుకున్నాడు. అంటే ఎంత సటిల్గా వెళ్ళాడో చూడు ఈశ్వరుడు. తర్వాత దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. నేనేం తేలిగ్గా మాట్లాడట్లేదు. నేను చెప్పేదాంట్లో జస్టిఫికేషన్ చెప్తున్నాడు పరమాత్మకి. పరమాత్మతో ఎదురు మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడి ఎంత ధైర్యంగా, అంటే ఎంత సమర్పణ భావంతో విషయాన్ని ఆకళింపు చేసుకుని తన లోపల పెట్టుకుని మాట్లాడుతున్నాడు. చూడండి, వర్ణాశ్రమ భేదాలు, ప్రతిలోమ అనులోమ రూపాలు, వర్ణ సంకరాలు, కర్మల ఉపయుక్తాలు అనుపయుక్తాలు, ద్రవ్య దేశ వయ కాలాలు, స్వర్గ నరక భేదాలు, ఇవి తెలుసుకోవాలంటే వేదాల వల్లనే మాత్రమే సాధ్యమవుతుంది కదా. ఇన్ని విషయాలు తెలియాలంటే వేదమే ఆధారం, ఇంతకన్నా ఇంకో ఆధారం లేదు. వేదంలోనే సర్వం చెప్పబడింది. ఇవన్నీ తెలియాలంటే వర్ణాశ్రమ ధర్మాలు అంతకుముందు చెప్పాడు కదా. ఇప్పుడు ఇది అయింది ఇక్కడ. వర్ణాశ్రమ భేదాలు చెప్పాడు, ఆశ్రమ ధర్మాలు చెప్పాడు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. అందులో ఏది చేయాలో ఏది చేయకూడదు చెప్పాడు అక్కడ. సో ఇవన్నీ నువ్వు చెప్తున్నావు. దేని ప్రకారం చెప్తున్నావు? వేదం ప్రకారమే చెప్తున్నావు. సో వేదంలోనే ఉంది ఇది. ఇప్పుడు నన్ను గుణదోషం లేకుండా చెప్పమని చెప్పాడంటావు. నేను చెప్పేది మంచిదే చెప్పాలి కదా నాన్న. 10 మందికి చెప్పమంటున్నావు నన్ను. నేను మంచే చెప్పాలి. జేబులు కత్తిరించచ్చురా, అప్పుడప్పుడు మందు తాగొచ్చు, లేకపోతే దొరికితే మందు మానభంగాలు చేయొచ్చు అని అవి చెప్పనా? ఏనన్నా అవి ఎలాగో మీరు చేస్తూనే ఉన్నారు. ఇది కొత్తగా చూడండి. దీనికి అందరినీ కాదు, తప్పు చెప్తున్నా. అర్థమైందండి? సో ఇక్కడ వీడు అడిగే ప్రశ్న ఏంటంటే అవన్నీ తెలియాలంటే వేదాల వల్లనే కదా తెలుసుకోవాలి. ఈ డిఫరెన్స్లన్నీ తెలియాలంటే వర్ణాశ్రమ భేదాలు, ప్రతిలోమ అనులోప రూపాలు, వర్ణ సంకరాలు. వర్ణ సంకరం అయిందని ఎప్పుడు చెప్పగలవు నువ్వు? ఆలోచించండి. వర్ణ సంకరం జరిగిందని భగవద్గీతలో అర్జునుడు మొట్టమొదటిలో అడిగాడు. వర్ణ సంకరం జరుగుతోంది ఎందుకంటే మగవాళ్ళందరినీ మేము చంపేస్తున్నాం, ఆడవాళ్ళందరూ విధవలు అవుతున్నారు, వాళ్ళకి ఎవరో ఒకళ్ళు తగులుకుంటే అది కడిపై పిల్లల్ని కంటుంది. అప్పటికి ఇవి లేవు కదా, ఫ్యామిలీ ప్లానింగ్లను ఇవి అవి అన్నీ లేవు, ట్యాబ్లెట్స్ అవి లేవు. ఓకే, కలిస్తే కడుపోవాల్సిందే.
సో ఆ పరిస్థితిలో అది ఎవరినో పిల్లని కంటుంది. ఆ పిల్లాడు ఎవడు కొడుకు అవుతాడు? పుట్టించిన వాడు కొడుకు అవుతాడా? ఈమె మొగుడు చనిపోయిన మొగుడు కొడుకు అవుతాడా? నిజంగా మొగుడు కొడుకు పుట్టినవాడు పెడితేనే కర్మకాండ పితృదేవతలకు అందుతుంది. ఇట్స్ అ సటిల్ ప్రాక్టీస్. ఇప్పుడు ఎవరికో కానీ ఆ పిల్లాడి చేత పెట్టిస్తానంటే తద్దినం వెళ్ళదు, ఇక్కడికి అడ్డం పడిపోతుంది. ఆ విధంగా వర్ణసంకరం జరుగుతుందని చెప్పి అర్జునుడు చెప్పాడు. తన స్వార్థం కోసం చెప్పలా, ప్రపంచం నాశనం అయిపోతుందని చెప్పాడు. అతని ఆలోచన కూడా ఉదాత్తమైన ఆలోచన, అర్జునుడిది కూడా. సో ఇవన్నీ తెలియాలంటే నీకు మంచి చెడు తెలియాలి కదా నాన్న. గుణదోష భేదం తెలియకుండా ఎటు తెలుస్తుంది? పాయింట్ అది, దయచేసి దాన్ని పట్టుకోండి. ఓకే. తర్వాత స్వామి, నిస్సందేహంగా నీ వాక్కులు వేదాలే, నేను చెప్పేంత వేదమే. అయితే దానిలో విధి నిషేధాలు అడుగడుగునా నిండి ఉన్నాయి. ఇప్పుడు ఇంతవరకు నువ్వు చెప్పిన దాంట్లో చేయాల్సింది చేయకూడదని చెప్తూనే ఉన్నావు కదా. మరి విధి నిషేధాలు ఉన్నట్ట లేనట్ట? నిషేధం అంటే చేయకూడదు, విధి అంటే చేయాల్సింది. డూ డోంట్. సో దాని నిండా అవి నిండి ఉన్నాయి. సో గుణదోష విభజన చేయకపోతే వేదం మానవులకు కళ్యాణకారి ఎలా అవుతుంది? ఇప్పుడు నేను చేస్తున్న పని వేద విహితమైందా కాదా? ఇవి మనందరికీ ఏం చెప్తున్నాం? అని చెప్పాం కర్మ సిద్ధాంతంలో, కర్మయోగంలో. యజ్ఞం చేయడం అంటే అర్థం ఏం చెప్పుకున్నాం మనం భగవద్గీతలో? మొట్టమొదట అది వేద విహితమై ఉండాలి, శాస్త్ర విహితమైన కర్మ అయి ఉండాలి. తర్వాత దానిలో పక్క ప్రాణులకి హితం జరిగేదిగా ఉండాలి. మూడోది భగవత్ప్రీత్యర్థం చేయాలి. ఇది చేస్తే నువ్వు ఏ కర్మ చేసినా అది యజ్ఞం అవుతుంది. ఆ కర్మ యొక్క దుష్ఫలితం ఏదైనా ఉంటే అది నిన్ను అంటదు. నువ్వు పులుగడిగిన వజ్రంలాగా ఎప్పుడు మెరుస్తూ ఉంటావు. ఇది కర్మయోగంలో మనకు చెప్పిన మాట. కాబట్టి శాస్త్రవిహితమైంది అనగానే ఏమవుతుంది? శాస్త్రంలో చేయాల్సినవి చేయకూడదు చెప్పారు కదా వేదాంతారంగా. కాబట్టి చేయకూడదు చెప్పాడంటే అర్థం ఏమిటి? గుణదోష విభజన ఉందా లేదా అక్కడ? సో అది పాయింట్ పట్టాడు అతను. చాలా ఎప్రిషియేట్ చేయాలి నన్ను అడిగితే. అంటే అంత స్థాయిలోకి వెళ్ళి వాడు పరమాత్మతో సంవాదం పెట్టుకున్నాడు. గొప్ప విషయం. గుణదోష విభజన చేయకపోతే వేదం మానవులకు కళ్యాణకారి ఎట్లా అవుతుంది అంటే, నేను మంచి పని చేయాలో నాకు తెలిస్తే చెడ్డ పని చేయకూడదని నాకు తెలిస్తే కదా నేను చేసేది. నాకు మంచి జరగాలంటే నేను మంచి పని చేయాలి కదండి. కాబట్టి అది మంచి పని అని తెలిస్తే కదా నేను చేయగలిగింది. చెడ్డ చేయదనే కదా అర్థం. ఆ రెండు తెలియాలి నాకు. అది తెలియాలంటే గుణదోష విభజన ఉంది. ఎట్లాంటి ప్రశ్న వేసాడు శివ? ఎక్సలెంట్ క్లాస్. అందుకే నువ్వు చాలా మంచిరా, లక్కీరా నాన్న ఇవాళ మంచి క్లాస్కి వచ్చావని చెప్పింది. ఓకే. తర్వాత, ఓ సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, నీ వేదవాణి దేవతలకు, పితృదేవతలకు, మానవులకు అందరికీ కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. చూడండి, ఆ వేదం అనేది దేవతలందరికీ అప్లై అవుతుంది. అలాగే పితృదేవతలకు అప్లై అవుతుంది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయి పితృలోకాలకు వెళ్ళిన వాళ్ళు పితృదేవతలకు అర్థమవుతుంది. భూమి మీద ఉన్న మానవులకు అప్లై అవుతుంది. అందరికీ కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. అంటే ఈ మూడు స్థాయిల్లో ఉన్నటువంటి జీవులు అందరూ కూడా సరైన మార్గంలో ఉండాలి. ఎందుకంటే ఈ మూడు కూడా పంచభూతాత్మకమైనవే. దేవతలు పంచభూతాత్మకమైన వాళ్ళే, పితృదేవతలు పంచభూతాత్మకమైన వాళ్ళే, మానవులు చెప్పక్కర్లేదు కదండి. సో అందరికీ కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. దాని ద్వారా స్వర్గము, మోక్షము మొదలైన అదృష్ట ఫలాలకు మార్గం బోధపడుతుంది. సో ఇక్కడికి వచ్చాక నీవు ఫలానా యజ్ఞం చేస్తే నాకు స్వర్గఫలం వస్తుంది, స్వర్గానికి వెళ్ళచ్చు, అక్కడ అమృతం తాగొచ్చు, ఏసీలో పడుకోవచ్చు, వాళ్ళ డ్యాన్సులు చూడవచ్చు. ఇదే కదా మన కోరిక. అక్కడికి వెళ్ళి స్వర్గంలోకి వెళ్ళే దేనికి? ఎంజాయ్ చేయడానికి. 5 స్టార్ హోటల్లో దిగే దేనికి నాన్న? నువ్వు అక్కడికి వెళ్ళి యోగా నేర్చుకోవడానికే ఏరా? కాదు కదా. బాగా సంపాదించావు, నేను ముడేసి అది చేసి ఇది చేసి అన్నీ చేసి ఆ డబ్బులు ఖర్చు అట్టారా? ఏం చేసుకుంటావు? అందుకని 5 స్టార్ హోటల్కి వెళ్ళావు. అక్కడ నువ్వు యోగా నేర్చుకుంటావా? నేర్చుకో కదా. సో స్వర్గానికి వెళితే అదే జరుగుతుంది. అక్కడికి వెళ్ళేదే నీ యొక్క పుణ్యాన్ని అనుభవించడానికి, నరకానికి వెళ్ళేది నీ పాపకర్మలను అనుభవించడానికి. మానవ లోకంలోకి వచ్చాక పాప పుణ్యాలు రెండింటిని అనుభవించడానికి నీకు ఇక్కడ అవకాశం ఉంది.
కాబట్టి నీవు ఒక గురు మార్గంలోకి వెళ్ళి మంచి మార్గం తెలుసుకుని ఈ గుణ దోష విభజన తెలుసుకున్న తర్వాత మంచి మార్గాన్ని ఎన్నుకుని గురువు చెప్పినట్టుగా కనుక సరైన మార్గంలో వెళితే నువ్వు ఈ స్వర్గము నరకం వదిలి మోక్షం అనే దానికి వెళ్ళిపోయే అవకాశం ఇక్కడ ఉంది, కేవలం మానవ జన్మలోనే. దాన్ని వృధా చేసుకున్నవాడు బుద్ధి తక్కువవాడని చెప్తున్నాడు ఆయనే, నేను కాదు. తర్వాత కళ్యాణ మార్గం నిర్దేశిస్తుంది. దాని ద్వారా స్వర్గం మోక్షం మొదలైన అదృష్ట ఫలాలకు మార్గం బోధపడుతుంది. ఎలా చేయాలి, ఎలా వెళ్ళాలనేది. సాధ్య సాధనాలు నీ వేదవాణి నిర్ణయిస్తుంది. ఏ విధంగా దాన్ని సాధించాలి, దానికి మార్గం ఏమిటనేది నీ వేదం చెప్తుంది. నువ్వు ఫలానాది కావాలంటే ఫలానా యజ్ఞం చెయ్యి అని. మొత్తం వేదంలో 3 వంతులు కర్మకాండే ఉంది, 1 వంతు మాత్రమే ఉపాసనకాండ. ఉపాసనకాండ, దాని తర్వాత జ్ఞానకాండ, చివర 4000 మంత్రాలు. అది వేదాంతం. దాన్ని ఎక్కువగా పొడిగించలా, ఎందుకంటే నువ్వు ఇన్ని స్థితులు దాటి వచ్చిన తర్వాత అది తేలిగ్గా నీకు అర్థం అవుతుంది. బిఏ క్లాసులో కూర్చోబెట్టి 2 × 2 4 అని నీకు చెప్పాలయ్యా, నాకు తెలియకడుగుతా. ఏనన్నా 1వ క్లాసులో ఉన్నాడు చెప్తావు 2 × 2 అని కదా, అది నోటుకు వచ్చేవరకు అనిపిస్తావు వాడి చేత. ఇప్పుడు అది చెప్తున్నారో లేదో నాకు తెలియదు. చిన్నప్పుడు మా స్కూల్లో మేము చదువుకున్నప్పుడు మధ్యాహ్నం పూట ఖచ్చితంగా అరగంట సేపు ఎక్కాలి, నిలబడి చదవాలి. ఇప్పుడు అన్నీ కంప్యూటర్లను సెల్ ఫోన్లే డిసైడ్ చేస్తాయి. ఎవ్రీథింగ్ ఈజ్ నోన్ త్రూ కంప్యూటర్. నీ సొంత బుర్ర వాడటం అనేది అసలు పోయింది పూర్తిగా. పిల్లాడికి లేదు, మనకి లేదు. అందుకని వాడటానికి చేరే అవకాశం లేదు కనుక పక్క మార్గాలకు వాడుకోవడానికి ఉపయోగిస్తున్నాం. ఎవడి జేబులు ఎట్లా కొట్టాలి, ఎవడ కొంపలు ఎలా కోల్చాలి, దానికి వాడుకుంటున్నాం, మనం తెలియదు ఎట్లా. ఎస్, సరే, ఓకే. తర్వాత సాధ్య సాధనాలు నీ వేదవాణి నిర్ణయిస్తుంది. వేదం చెప్పిన ప్రకారం నేను చేయాలి కదా, సో నీ వేదవాణి నాకు చెప్తాను. అయితే నాకు కొన్ని భ్రమలు ఉన్నాయి. భ్రమలు అంటే నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాను. ఎంతసేపు చూడండి, నింద తన మీద వేసుకుంటాడు. అడిగేదేమో అదిరిపోయే ప్రశ్న, కానీ నాకు కొన్ని భ్రమలు ఉన్నాయి. కృష్ణ ప్రభు, నిస్సందేహంగా గుణదోష వివరణ నీ వాణిలోనే ఉంది. చూసా ఎక్కడికి వేసాడో, నువ్వు చెప్తున్న దాంట్లోనే గుణదోష నివారణ మార్గం చెప్తున్నావు నువ్వు. అది నన్ను చేయొద్దంటావేమిటి? గుణదోష వివరణ నీ వాణిలోనే ఉంది, నీ వాక్కులోనే ఉంది. ఈ వేదవాణి ఎవరి కల్పన కాదు, అది వేదం దానంతటా అది వచ్చింది బయటికి. నువ్వు కల్పించింది కాదు, నేను కల్పించింది కాదు. కాబట్టి అది ఎల్లప్పుడూ పర్మనెంట్గా ఉండేది, అదే సత్యం. సందేహాలు భేదాలు రూపుమాపి నిర్దిష్ట మార్గం ప్రబోధించే శక్తి నీ వేదవాణికే ఉంది. ఇప్పుడు ఆ వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని సరైన విధంగా నాకు ఏ విధమైనటువంటి భేదాలు లేకుండా నిస్సందేహంగా ఎలా ఉండాలనేది నీ వేదవాణి, అంటే నీ నోరు వేదాన్ని చెప్తోంది కాబట్టి నీ వాణి ద్వారా నేను క్లారిఫికేషన్ అడుగుతున్నాను. వేదంలో ఉంది, నాకు తెలియదు, అది నువ్వు చెప్పిందే నాకు వేదం. కాబట్టి నీ వేదవాణి ద్వారా నా క్లారిఫికేషన్ ఇయ్యి, నా సందేహాన్ని పూర్తి చేయి. నువ్వు చెప్తున్న ప్రతి దాంట్లోనూ గుణదోష విభజన ఉంది. అది లేకుండా నన్ను ఉండమని ఎట్లా చెప్తున్నావు? నువ్వు మంచిది అంటేనే కదా నన్ను చేయమని చెప్తున్నావు. ఒక విషయం మంచిదంటే ఆ పద్ధతి చేయమంటున్నావు, ఒకటి మంచిది కాదురా అంటే వద్దంటున్నావు. అది అడిగింది. తర్వాత సందేహాలు భేదాలు రూపుమాపి నిర్దిష్ట మార్గం ప్రబోధించే శక్తి నీ వేదవాణికే ఉంది. నాకైతే భ్రమ కలుగుతోంది, ఇది ఏం చేయాలో నాకు తెలియట్లే, బోరానుగా ఉంది. సందేహ భ్రమలు దూరం చేసి కళ్యాణ మార్గం ప్రబోధించు స్వామి. నన్ను ఇంత కన్ఫ్యూజన్లో పెట్టద్దు. ఇది ఇట్లాగే కృష్ణుడు అర్జునుడు కూడా అడుగుతాడు. ఏమిటంటే నువ్వు కొంతసేపేమో కర్మ చేయమంటావు, కొంతసేపేమో జ్ఞాన మార్గంలో ఉండమంటావు, కొంతసేపేమో భక్తి మార్గంలో ఉండమంటావు. అసలు నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. అన్నీ చెప్తున్నావు నువ్వు ఇన్ని విషయాలు పెట్టి నన్ను తకరారు పెట్టద్దు, నా వల్ల కాదు. నాది పరిమితమైన బుర్ర. ఏదో ఎందుకంటే చిన్న చిన్న మేకల్ని వాటిని తిన్నా, అందుకని నా బుర్ర చిన్నది. మేక బుర్ర ఎంత ఉంటుంది? చాలా చిన్నది కదరా. సో మేక తలకాయ తింటే ఎంత తింటే నాకు మెదడు పెరగదు, అందుకని నా బుర్ర చిన్నది. అందుకే ఇన్ని చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు, ఏదో ఒకటి చెప్పు, అది పాటిస్తా. అదే దీనికి వీడు కూడా అక్కడికే వచ్చాడు.
ఇక నాకు ఇన్ని రకాలు చెప్తున్నావు, సందేహాలు వస్తున్నాయి. ఇవన్నీ వద్దు, కరెక్ట్గా ఏది చేయాలో అది చెప్పు, అది చేస్తా. ఎందుకంటే నా ఆ స్వామి భక్తి నీ మీద ఉంది, నాకు నువ్వు చెప్పిందే పాటిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఇలా వివరించసాగాడు. ఉద్ధవా, నేనే వేదాలలో అక్కడక్కడ మానవ కళ్యాణం కొరకు, వినండి బాగా జాగ్రత్తగా వినండి, ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. నేనే వేదాలలో అక్కడక్కడ మానవ కళ్యాణం కొరకు ఆయా అధికార భేదాలను అనుసరించి, అంటే ఆయన మెయిన్ ఉద్దేశం ఏంటి? మానవ కళ్యాణం. మనుషులందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ధర్మ మార్గంలో ఉండాలి. అయితే ఈ మానవులందరూ ఒకే కేటగిరీకి చెందిన వాళ్ళ కాదు కదా. రూపంలో అందరూ ఒకటే మానవులే, కానీ ఇందులో రాక్షసులు ఉన్నారు, దానవులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, మానవులు ఉన్నారు. ఏమంటే మేస్టర్ ఉన్నారా లేరా? సో ఇక్కడ అది చెప్తున్నాడు, వాళ్ళ అధికార భేదాన్ని అనుసరించి 3 యోగాలు ఉపదేశించాను. అంటే నీవు నీ పూర్వజన్మ సాధన అనుసరించి నువ్వు ఏం చేస్తున్నావో దానివలన నీకు ఒక విధమైన మార్గంలో భగవంతుణ్ణి చేరడానికి నీకు ఇష్టత ఏర్పడుతుంది. అందరూ యోగ మార్గానికి రాలేరు నాన్న. కొందరు భక్తి మార్గానికి పెడతారు, కొందరు కర్మ మార్గాన్ని అనుసరిస్తారు. అందుకోసమే ఇంతకుముందు నేను చెప్పినప్పుడు భగవంతుడు సృష్టిలోనే ఈ 3 మార్గాలు చేయడానికి 3 అవతారమూర్తులను సృష్టించాడు. శంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు. శంకరాచార్యులు వారు శుద్ధ జ్ఞాన మార్గం, ఆత్మతత్వం, అద్వైతం. భక్తి మార్గం శరణాగతి, రామానుజాచార్యులు వారు. 3వ కర్మ మార్గం మధ్వాచార్యులు వారు. ఈ 3 ఆయన సృష్టి. వాళ్ళ తల్లిదండ్రులకు పిల్లలు లేరు, వాళ్ళు ప్రార్థిస్తే ఆయనే రూపం తీసుకుని వచ్చాడు. సో ఈ రకరకాలైనటువంటి వివిధమైనటువంటి మార్గాలు ఎందుకు ఇచ్చాడు? మానవుల యొక్క అధికార భేదాన్ని అనుసరించి. అర్థమైందా? సంపద్ విభాగ యోగము, తర్వాత దైవ విభాగం, అసురీ విభాగం, 2 రకాల విభాగాలు ఉన్నాయి మానవుల్లో. సో దైవ సంపదకు సంబంధించినటువంటి అధికారం కలిగిన వాడికి కొన్ని విషయాలు, అసుర సంపదకు సంబంధించిన వాళ్ళు దుర్గుణాలు తప్పింకుండా 26 గుణాలు దైవ సంపదకి సంబంధించి చెప్పి 6 గుణాలు దుర్గుణాలు చెప్పాడు. దాంట్లో ప్రపంచం మొత్తం కవర్ అవుతుంది ఆ 6లోనే. అర్థమవుతుందన్న? సో ఇటు వీళ్ళ మరి వద్దా? కావాలి. మా గురువుగారు కూడా చెప్పింది అదే. గ్రామాల్లో ఉన్నారు, చదువు సంధ్యలు లేవు, విద్య లేదు, ఆహారం ఎలా తినాలో తెలియదు, నాగరికత తెలియదు, వాళ్ళని ఉద్ధరించండి గ్రామాల్లో వెళ్ళని. సరే వాళ్ళు మాకు మానభంగం చేస్తున్నా, అది వేరే సంగతి, పక్కకు పెడతాం కాసేపు, వదిలేండి. అయితే ఇప్పుడు ఏంటి ఆ ఉద్దేశం? ఏంటి ఆయన ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏ విధంగా అనుకున్నాడో అదే విధంగా నా గురువు కూడా అనుకున్నాడు. ఎవరైతే సంఘంలో అణగదొక్కబడి ఉన్నారో, అట్టడుగునున్నారో వాళ్ళని పైకి తీసుకొద్దాం. చదువుకున్నవాడు కొనుక్కుంటాడు పుస్తకం, ఈయన వెళ్ళే క్లాసులో కూర్చొని వినొస్తాడు, ఆర్ట్ ఆఫ్ లివింగ్లో విని చేయగలడు. 10,000 20,000 కట్టి కెపాసిటీ ఉంది. ఆడెక్కడ వెళ్తాడు? వెళ్ళాడు కదా నాన్న. అయితే వాడికి ఆ జ్ఞానం అందించద్దా? ఇది మా గురువుగారి చింతన. అందుకని పల్లె పట్టుల్లో ఉండి మీరు ఏమైనా సరే పల్లెల్లో 10 మందిని బాగు చేయండి, వాళ్ళకి జ్ఞానం అందించండి, ఎలా బతకాలో చెప్పండి అని చెప్పబట్టి ఇక్కడికి వచ్చాం. అర్థమవుతుందండి? అది తప్ప రైట కాలమే నిర్ణయం చేయాలి, నాకు తెలియదు. ఏం తండ్రి? సో ఇక్కడ ఆయన భగవద్గీత చెప్పక ముందుగానే వేదం సమయంలోనే 3 రకాలుగా ఆ మానవులు పుట్టేటువంటి వాళ్ళ అధికార స్థాయిని బట్టి 3 రకాలుగా పరమాత్మని చేరడానికి మార్గం ఇచ్చాడు. అంటే అర్థం ఏంటండి? 3 రకాల వాళ్ళు కూడా పరమాత్మని చేరాలి. అర్థమైందండి గురుగారు? సో మర్డర్ చేసేవాడు ఎప్పుడు మర్డర్ చేస్తూనే ఉండొద్దు, వాడు కూడా మారాలి, మానవత్వంలోకి రావాలి, తర్వాత దైవత్వంలోకి వెళ్ళాలి, దానవత్వంలో ఉండిపోవద్దు. ఇది మేము చెప్పేది. అందుకని 3 రకాలుగా వర్గీకరణ చేసి నీకే మార్గం సులభంగా ఉంటే ఆ మార్గాన్ని ఎన్నుకుని నువ్వు దాంట్లో వెళ్ళు, పైకి రా, నన్ను చేరు. ఎందుకంటే మానవ జన్మ తర్వాత నీకెవరికి జన్మ ఇవ్వలేదు, నేను వేరే జన్మ పెట్టలా. మిమ్మల్ని అందరినీ ఉద్ధరించి నాలో కలుపుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను.
దానికోసం ఇన్ని వేదాలు, భగవద్గీత, ఉద్ధవగీత ఇవన్నీ నేను ఇచ్చాను మీకు. దేన్నో దాన్ని అనుసరించి సరైన మార్గంలో రా ముందుకి అనేది ఆయన ఆబ్జెక్టివ్ కదా. సో అది సో అక్కడక్కడ మానవ కళ్యాణం కొరకు ఆయా అధికార భేదాలను అనుసరించి, ఆ ఉండే వ్యక్తుల యొక్క అధికారాల దాంట్లో ఉన్న తేడాలను అనుసరించి 3 యోగాలు ఉపదేశించాను. అవే జ్ఞాన, కర్మ, భక్తి యోగాలు. మనుష్యులకు ఆత్మ కళ్యాణ ప్రాప్తికి ఇంతకంటే ఉత్తమ మార్గాలు లేవు. ఇక్కడికి ఆపేస్తున్నాను ఇవాళ. ఆలోచించుకోండి. ఈ 3 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకొని నీ మానవ జన్మని సాఫల్యం చేసుకోవడమే నీ యొక్క కర్తవ్యం. ఇవి కాకుండా నువ్వు మిగతా ఏమి చేసినా నువ్వు ఎప్పటికీ పరమాత్మ దరిదాపుల్లోకి చేరలేవు. ఇది ఖాయం. మంచి పనులు చేస్తావా, మళ్ళీ మానవ జన్మకు వస్తావు. ఇంకాస్త మంచి పనులు చేస్తావా, స్వర్గానికి పెడతావు. లేదు అధమమైన పనులు చేస్తావా, ఇక అతను మాటలతో నోటితో కూడా అనలేనటువంటి పనులు చేసావా, అప్పుడు నువ్వు మళ్ళీ ఎక్కడికి కిందకి వెళ్ళిపోయి పడిపోతావో. కింద 7 లోకాలు ఉన్నాయి. అన్నిటిలోకి ఆఖరి ఉన్నది పాతాళ లోకం. ఆ పాతాళ లోకానికి వెళ్ళిపోతే నీకు వెలుతురు అనేది తెలియదు కొన్ని లక్షల సంవత్సరాల వరకు. అలా చీకట్లో నీ జన్మలు ఎత్తుకుంటూ బతుకు. సరే, ఇది నేను నమ్మనంటావు. ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేస్తోంది అవన్నీ ఉన్నాయని. సైన్స్ ప్రూవ్ చేస్తోంది ఇవాళ. అర్థమైందండి. అందువలన దయచేసి నమ్మండి, అన్నీ ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి నువ్వు ఉండడం అనేది నువ్వు ఎంత బలంగా నమ్ముతున్నావో భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని కూడా అంతే బలంగా నమ్ము. భగవంతుడు ఉండబట్టిగా నువ్వు బతుకున్నావు, లేకపోతే నువ్వు శవం. ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానవ జన్మకు వచ్చాక నీ యొక్క కళ్యాణం కావాలి. నీ కళ్యాణం అంటే మంచి జరగాలి. ఆ మంచి జరగడానికి ఈ మార్గాల్లో 3 మార్గాల్లో ఏదో ఒక మార్గాన్ని ఎన్నుకోవటానికి నేనే ఇచ్చాను అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సో ఇక్కడికి ఇవాళకి ఆపేద్దాం. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.